నమస్తే హెచ్ఎంటీవీ న్యూస్కి స్వాగతం. నేను రాజేంద్ర. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు 16వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్ చూస్తే భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించేది ఏఐ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైద్య రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. నాడు ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటే ఇప్పుడు ఏఐకి ఎక్కువ డిమాండ్ ఉందని, ప్రతి ఒక్క వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 95 నేను మాట్లాడింది ఐటీ మాట్లాడారు. ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఏఐ ఉపయోగించుకోవాలి, లేకపోతే ఏఐ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. మన పిల్లలందరూ బాగా తయారయ్యారు. ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏఐ శాసిస్తుంది. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక 20కి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు. నేను అందుకే డాక్టర్స్ అందరూ మీరు ఇక్కడ ఉన్నారు. డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావలసిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది. భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద. భాస్కర్ రావు కిమ్స్ లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా, ప్రపంచంలో ఎవ్వరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది. డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు, నా దగ్గర ఎంత డేటా ఉంటే ఆ డేటాను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తే నిర్ణయాలు 100% పర్ఫెక్ట్గా వస్తాయి. నిర్ణయాలు సరిగా ఉంటే డబ్బులు సంపాదించడం చాలా సులభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 95 నేను